బ్యాక్ టు న్యూస్. ఇక ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం సోలిపురం గ్రామంలో గత నెల ఫిబ్రవరి 12వ తారీఖు నాడు విషం కలిపిన నీరు త్రాగిన బానుతు రామోజీ తాజాగా మృతి చెందారు. తన తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ రామోజీ కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బానుతు రవి అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కాగా రవి పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెనక తిరిగి ఒక 10 రోజుల కింద నుంచి ఆయన వెనక తిరిగి చేను కావలి పోయిన మా మామకు మరియు ఆడ మంచినీళ్ళు తాగి అవతల పోయి వచ్చే వరకు మళ్ళీ మంచినీళ్ళ క్యానల గడ్డి మందు పోసిన తర్వాత కూడా ఆయన ఎట్లా క్రియేట్ చేసినట్టే నేను కూడా తాగినా అని అందరు జనాలకు క్రియేట్ చేసి జనానికి నేను కూడా తాగిండు వాడు తాగిండు ఇద్దరు చేస్తారని మాట క్రియేట్ చేసి ఆయనకు తాగింది పొద్దున ఇద్దరు కలిసి అన్నం తిని 8:30 గంటలకు అన్నం తిన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయినానని ఆయన చెప్పుకుండు. మా మామ మరియు అటు కోతులకను ఆ చేనుకెళ్ళి కిందికి పోయి వచ్చి ఆ నిద్రలో ఆడ పండుకునే టయానికి మందు పోసి ప్యారాకిట్ మందు పోసి ఆ మంచినీళ్ళు తాగిన తర్వాత వచ్చి గబగబా వచ్చి ఆ పక్కన దాచుకొని వచ్చి ఆ క్యాన్ మొత్తం నీళ్ళతోటి కడిగిండు. ఆ రవి బాణత్ రవి 8 రోజులు స్కెచ్ చేసిండు. ఎప్పుడు ఆయనకు మాకు ఎట్లాంటి సంబంధం లేదు, వాళ్ళకు మాకు స్నేహం కూడా లేదు. 8 రోజుల నుంచి మా ఇంటికాడ మా మామయ్య ఈ సంవత్సరం 7 ఎకరాల భూమి అమ్ముతాడు. అయితే నేను చేయడానికి భూమి లేదు ఈ సంవత్సరం అని ఈ బాణత్ రవి మరి పెదనాయన నువ్వు చస్తే ఈ భూమి ఎవరు చేస్తారని రెండు సందర్భంలో అడిగిండు. మా మామ అన్నాడు కదా నేను చేస్తే నా కొడుకు పని రాదు ఏం రాదు ఇడిచిపెట్టి పోవడమే నాతోటే పోతుంది వ్యవసాయం అంటే ఆయన పక్కపక్క నవ్వి ఆ తర్వాత 3వ రోజు ఈ బంధు గడ్డి ఆయన తోటలో కట్టిన గడ్డి మందు తెచ్చి పారాకిట్టు దాంట్లో పోసి చంపేసిండు. ఇలా 35 రోజులు అయింది. శనివారం నైటు 6 గంటలకో శ్వాస ఇడిచిండు. మరి మేము పొజిషన్